మాఘపురాణం 11వ అధ్యాయం. భీముని ఏకాదశి వ్రతం. సంవత్సరములో వచ్చు 12 మాసముల్లోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానము చేసినచో పాపములన్నీయూ హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు. అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు. అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునప్పుడిట్లు ఆలోచించెను. అయ్యా, నేనెంతటి పాపాత్ముడనైతిని! ధనము, శరీరబలము ఉన్నదను మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యము ఒక్కటీనూ చేయలేకపోయినాను గదా అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా నుండవు గదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము, బంగారము ఎత్తుకొని పోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది. అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కొనసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడా వనికి బిర్రబిగిసిపోవుచు నారాయణ అని ప్రాణములు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యెను అని వశిష్ఠుడు తెలియజేసెను. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి ఏమాత్రమూ ఆగలేనివాడు. బండెడన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలేనని కుతూహలం పుట్టినది. కాని ఒక విషయములో బెంగతో యుండెను. అదేమందువా? ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా, భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకుపోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను. అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను. సరే, నేను అటులనే చేయుదును. కానీ విప్రమోత్తమా, నేను భోజన ప్రియుని సంగతి జగద్విదితమే కదా. ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను. కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులాయని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినమునే ఆకలి ఎక్కువగా నుండును. కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహా నీయుము అని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యము చేసినను కష్టము అనిపించదు. కాన నీవు దీక్షభూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదినము మరొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజు పుష్యమీ నక్షత్రముతో కూడినదై ఉండును. అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏదియూ లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశుల్లో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగాన
ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలము కలుగును. ఇందు ఏమాత్రమునూ సంశయము లేదు. కాన ఓ భీమసేన, నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము. దీక్షతో నున్న ఎడల ఆకలి ఏమాత్రమునూ కలగదు. నియమము తప్పకూడదు అని వివరించెను. దౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటతో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు. అంతియేగాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాలువై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో నిటుల పలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైనదో అదే విధముగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చడి దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానము చేసి శంకరుని పూజించవలేను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలయును. అటుల పూజించి శివప్రసాదము అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీయు వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతిభేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలెను. మున్ను శబరీ నది తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను. అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు. వేటకు బోవుట, జంతువులను చంపి వానిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేదియూ తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు. క్రూరముగములు సైతం ఆ బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ప్రతిదినము వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియూ కంటబడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దు కృంగిపోయినను అక్కడున్న మారేడు చెట్టుపై ఎక్కి జంతువుల కొరకు ఎదురుచూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినది. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసముండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధ భేదములు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితము గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవానిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి
ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతటా యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దాయదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి ఎంతయో మెలకువగా ఉన్నాడే కాని చిత్తశుద్ధితో తాను శివలింగము పూజించలేదు. కనుక అతనికి కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంతమాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైననో ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. 11వ రోజు పారాయణ భాగం సమాప్తం.